ప్రైజ్ ది లార్డ్. దావీదు రాసిన కీర్తనలో 56వ కీర్తనలో అతడు ఎన్ని సమస్యలలో, కష్టాలలో, మరి దుఃఖంలో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాడు. దావీదు శత్రువుల చేతిలో చిక్కినప్పుడు కూడా అతడు దేవుణ్ణి కీర్తిస్తూ ఈ కీర్తన రాశాడు. మరి అతనుకున్న ధైర్యం ఏమిటంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడని. దేవుడే తనకు తోడుగా ఉన్నప్పుడు శరీరధారులు తనని ఏమీ చేయలేరు అన్న ఒక గొప్ప విశ్వాసం. మరి అతడు రాస్తున్నాడు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. అంటే అర్థం ఏంటంటే మరి దేవుడు ఒక పుస్తకం పెట్టుకొని ఉన్నాడంట. ఆ పుస్తకంలో నీ కష్టాలన్నీ కూడా రాసుకుంటూ ఉన్నాడు. నీ కన్నీళ్లను కూడా ఒక బుడ్డిలో భద్రపరిచి ఉన్నాడు. అంటే అవన్నీ కూడా వాటిని గుర్తుంచుకొని దేవుడు తగిన సమయంలో నీకు సహాయం చేస్తూ ఉంటాడు. మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. నీ గురించి నా గురించి అంత శ్రద్ధ తీసుకుని ఆయన మన గురించి తన యొక్క పుస్తకంలో రాసి ఉంచుకుంటున్నాడు. జీవ గ్రంథం అనే ఒక గ్రంథం కూడా ఉన్నది, అందులో కూడా మన పేర్లు ఉన్నాయి. మరి మనము అంత గొప్ప దేవునికి మనమేం చేస్తున్నాము? ఆయన మన కష్టాలను కన్నీళ్లను అన్నీ కలెక్ట్ చేసుకొని ఆయన మన కొరకు పని చేస్తూ ఉన్నప్పుడు మరి ఆయన చేసిన ఉపకారములను మనం రాసుకుంటున్నామా? మనము ఆయన చేసిన ఉపకారములను బట్టి ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నామా? మనకు కష్టాలు వచ్చినప్పుడు అయ్యో దేవుడు మాతో లేడు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు, నువ్వు ఐసీలో ఉన్నా దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు పడకలో అనారోగ్యంతో దుఃఖంతో ఉన్నా దేవుడు నీతో ఉన్నాడు. నీవు అవమానాలు ఎదుర్కొంటూ నిందలను ఎదుర్కొంటూ ఉన్నా దేవుడు నీతో ఉన్నాడు. దుఃఖంలో ఉన్నప్పుడు నీతో ఉన్నాడు. మరి అవన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి. దేవుడు చేసిన అద్భుత కార్యాలను, మరి మన దుఃఖ సమయంలో ఆయన మనకు తోడున్న ఆ పరిస్థితిని అంతటిని కూడా రాసుకొని అనుదినము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. పౌలు చెప్పినట్లు ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ సమయంలో మనము శ్వాస కలిగి ఉన్నాము, జీవిస్తూ ఉన్నామంటే అది దేవుని కృపనే కదా. మరి తప్పకుండా ఆయన చేసిన ప్రతి ఉపకారమును రాసి పెట్టుకుందాం. మనం తప్పకుండా దేవుని స్తుతిద్దాం, దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనల్ని ఇంతగా ప్రేమించి ఈ స్థితిలో నిన్ను నన్ను ఉంచి ఉన్నాడు. మరి సింహాల బోనులో దానియేలుకు తోడై ఉన్న దేవుడు, శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్న వారికి తోడై ఉన్న దేవుడు, చెరసాలలో ఉన్న అపోస్తలులతో దేవుడు తోడై ఉన్నాడు. మరి అలాంటి దేవుడు నీకు నాకు కూడా తోడై ఉన్నాడు. గుర్తుంచుకొని మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం.